వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. నాటకాలలో పేరు ప్రఖ్యాతులతో పాటు విశేష అనుభవాన్ని ఘటించిన అల్లు రామలింగయ్య సినిమాల్లో కూడా నటించడానికి ముందుకొచ్చారు. పుట్టిల్లు అనే సినిమా ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు. అది ఎలా జరిగింది అనేది ఆయన ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాటల్లోనే మీకు అందిస్తున్నాం. అదే అల్లు రామలింగయ్య గారు సినిమా షూటింగ్ చూడడం, అంతకుముందు ఎన్నడూ మద్రాసు రాలేదట, షూటింగ్లు చూడలేదట. అసలు సినిమా అంటే నటుల ముందు కెమెరా పెట్టి తీస్తారని మాత్రమే తెలుసు, కానీ ఎలా తీస్తారు ఏమిటి అన్నది కూడా తెలియదు. సరే అని అల్లు రామలింగయ్య వేషం వేసుకుని సెట్లోకి వెళ్ళారట. వెళ్ళగానే భయం వేసింది. ఏదో భయంకరమైన గుహలోకి వెళ్ళినట్లుగా అనిపించిందట. సెట్లో అడుగులు పెట్టగానే అంతటా లైట్లు, ఒక ప్రక్క కెమెరా, యంత్రాలు, మనుషులు అవన్నీ చూసి హడలిపోయారట. టేరో రామలింగయ్య టేరో, భయపడకు, నువ్వు నటుడి కాబోతున్నావు, ధైర్యే సాహసే లక్ష్మి అని తనకు భుజం తట్టుకుని ధైర్యం చెప్పుకున్నారట. దర్శకుడు డాక్టర్ రాజారావు గారు పరిచయమైన వారే కాబట్టి ఆయన దగ్గర భయపడలేదు. ఆ వాళ్ళ సెట్లో జమున గారు, మికిలినేని గారు ఉన్నారు. నాకు సంభాషణ ఇచ్చారు, చెప్పేశాను, ఏమీ భయం కలగలేదు, ఇంతేనా ఈజీ అనుకున్నాను. ఆ రోజు షూటింగ్ అయిపోయింది. చిత్రం ఏమిటంటే షూటింగ్కి ముందు కొందరికి భయం వేస్తుంది, జ్వరం వస్తుంది. నాకు మాత్రం అయిపోయిన తర్వాత వచ్చింది. ఒళ్ళంతా వేడెక్కిపోయింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. జ్వరంతో బాధపడ్డాను, కానీ జ్వరం కాదు, ఏమిటది, ఎందుకు అలా ఇబ్బంది అనుకున్నాను. అది సెట్లో ఉన్న ఆ లైట్ల వేడి వల్ల. దానివల్లే మనం ఇలా దెబ్బతిన్నాం. ఇలా అయితే ఈ చిత్రాల్లో నటించడం ఎలా, వీటికి మనకు ఎలా పొత్తు కుదురుతుంది, కుదరదా? ఈ షూటింగ్లు మానేసి నాటకాలు ఆడుకోవలసిందేనా అన్న ఆలోచనతో నానా బాధపడ్డాను. తెల్లవారింది. ఒంట్లోని వేడి తగ్గిపోయింది. ఓహో, మొదటి రోజు షూటింగ్ నాడు అలా ఉంటుంది కాబోలు అని సర్ది చెప్పుకున్నాను. కానీ మొదటి రోజు షూటింగ్ చూసినప్పుడు కలిగిన భయమే ఆ రాత్రి అలా వచ్చిందేమోనని నాకిప్పటికీ అనుమానంగానే ఉంది. అది నేను చూసిన మొదటి షూటింగ్లో నేను నటించాను అంటూ ఒక పత్రికకు చెప్పిన ఇంటర్వ్యూలో చెప్పారు.